వస్తున్నాడు, మంచి రోజులు వస్తున్నాయి ఏం చెప్పండి. ప్రజల్లో వ్యతిరేకత 6 నెలలకే ఈ స్థాయిలో ప్రజల్లో వ్యతిరేకత ఉన్న ప్రభుత్వం బహుశా నాకు తెలిసి దేశ చరిత్రలో ఏది ఉండదు ఒక ఈ ప్రభుత్వంలో తప్ప. ప్రభుత్వ వ్యతిరేకత అన్నది అప్పుడే ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. మొట్టమొదటిసారిగా ఈ స్థాయి నుంచి కాదు, ఈ స్థాయిలో కనిపిస్తుంది ప్రజల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత. ప్రతి ఇంటికి పోయి మరి ఆ ఇంట్లో ఎవరిని వదిలిపెట్టల, ఎవరు కనిపించినా సరే ఆ ఇంట్లో దేవుడు ఓదారుస్తున్నాడు. యువర్ రాంగ్, చదివేస్తున్నాడు. ఈ సైజు నుంచి మొదలు పెడితే చాలు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 దగ్గర నుంచి స్టార్ట్. ఎందుకంటే అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. అంతటితో కూడా ఆగల. ఆ ఇంట్లో నుంచి ఒక 20 ఏళ్ళ పిల్లోడు అలా నడుచుకుంటూ బయటకు వస్తూ కనిపిస్తే చాలు, నీకు కూడా 36,000, 36,000, 36,000 అన్న మొదలు పెట్టారు. బాగా కనెక్ట్ అయినట్టుంది. కానీ ఆ రోజు మనం అబద్ధాలు చెప్పాల. It's laughing time. బహుశా వెనక్కి వెళ్ళి మళ్ళీ ఇది జరుగుతుంది అని తెలిసి బహుశా మళ్ళీ ఆ రోజుకి మళ్ళీ వెళ్ళి ఈ రోజైనా ఆ రోజు మాదిరిగా భావించి మళ్ళీ చెప్తారా అని అంటే బహుశా మనం అది కూడా ఎప్పుడు చెప్పమేము. బహుశా వెనక్కి వెళ్ళి మళ్ళీ ఇది జరుగుతుంది అని తెలిసి బహుశా మళ్ళీ ఆ రోజుకి మళ్ళీ వెళ్ళి ఈ రోజైనా ఆ రోజు మాదిరిగా. మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు. క్యారెక్టరు, క్రెడిబిలిటీ ఈ రెండిటికి చాలా విలువ ఉంది. క్యారెక్టరు, క్రెడిబిలిటీ అనేది ఎలాంటివి అని అంటే, ఒక మనిషి ఒక లీడర్గా మనం ఒక మాట చెప్పినప్పుడు క్యారెక్టర్, క్రెడిబిలిటీ అనేది అంత స్ట్రాంగ్ పదాలు. అందుకే మనం అబద్ధాలు చెప్పలేకపోయాం. ఏమిటండి మీరు మాట్లాడేది? అందుకే మనం ఆ రోజు మేనిఫెస్టో గురించి మనం ఇదే మాదిరిగా రిలీజ్ చేసేటప్పుడు ఓ పెద్ద ప్రజెంటేషన్ ఈ మాదిరిగానే ఇచ్చా. ఇది మన పథకాలు, ఇవి మనం చేస్తూ ఉన్న పథకాలు, దేశంలో కాదు రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మొట్టమొదటిసారిగా ఒక మేనిఫెస్టో అన్నది ఒకటి చెప్పి మనం రాకమునుపు చరిత్రలో ఎప్పుడు జరగల. దీనికి రాజ్యాంగాలు ఎందుకులేమ్మా? మొట్టమొదటిసారిగా ఎన్నికలలో మేనిఫెస్టో అన్న పదానికి అర్థం చెప్పింది ఎప్పుడైనా జరిగింది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాత్రమే. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? చంద్రబాబు నాయుడు నమ్మడము అని అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని చెప్పా. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట. జగన్ కన్నప్పుడు కనీసం పలావ్ అన్నా పెడతా అన్నాడు. జగన్ పోయాడు, చంద్రబాబు నాయుడు వచ్చాడు, బిర్యానీ పెడతానన్నాడు. చివరికి బిర్యానీ పోయింది, పలావ్ పోయింది, రెండు పోయినాయి ఈ పొద్దు. ఏంటి బ్రో అంత మాట అన్నావు?